జనరల్‌గా యూరిక్ యాసిడ్ వచ్చేసి ప్రోటీన్ మెటబాలిజం నుంచి ప్రొడ్యూస్ అయ్యే బై ప్రొడక్ట్ అనమాట. సో, యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ప్రోటీన్ తిన్నప్పుడు, ఈ ప్రోటీన్ ఎక్కడి నుంచైనా అవ్వచ్చు. ఒకటి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ మనకి పప్పుల్లో కందిపప్పు గానీ, పెసరపప్పు గానీ, మినపప్పు గానీ, లేకపోతే చోలే, చనా, రాజ్మా, బొబ్బర్లు, పెసలు వీటి ప్లాంట్ ప్రోటీన్ నుంచి కానీ, పాలు, పాల పదార్థాల నుంచి వచ్చే ప్రోటీన్ నుంచి కానీ, చికెన్, ఫిష్, ఎగ్ ఈ ప్రోటీన్ నుంచి కానీ, లేకపోతే ఇప్పుడు మనం తరచుగా చూస్తున్నాం ప్రోటీన్ పౌడర్స్‌ని చాలా ఎక్కువగా ఇంటేక్ తీసుకుంటున్నారు. జిమ్ పర్సన్ గానివ్వండి, లేదా వెయిట్ గెయిన్ అవ్వాలని ఈ బయట ప్రోటీన్ పౌడర్స్ దొరుకుతున్నాయి గదా! ఈ ప్రోటీన్ పౌడర్స్ ఎక్కువగా అయితే ఎవరైతే తీసుకుంటారో వారికి యూరిక్ యాసిడ్ అనేది పెరగడం చూస్తూ ఉంటాం. వీటన్నిటి కారణాల వల్ల మనకి యూరిక్ యాసిడ్ పెరుగుతూ ఉంటది. యూరిక్ యాసిడ్ అనేది మన కిడ్నీ జాబ్ ఏంటి అంటే మన బాడీలో ఉండే యూరియా ఆర్ నైట్రోజన్‌ని మొత్తం ఎలిమినేట్ చేసేయడం. కానీ కిడ్నీకి కూడా ఒక థ్రెషోల్డ్ లిమిట్ అని ఉంటది. ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్‌ని మాత్రమే అది ఎక్స్‌క్రీట్ చేయగలుగుతది. బికాజ్ యాజ్ ఏజ్, యాజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కొంచెము మనం ఏమంటామంటే అన్‌హెల్తీ హ్యాబిట్స్ వల్ల కిడ్నీ కూడా దాని ఫంక్షనింగ్‌ని లూజ్ అయిపోతది. ఒక ఎక్స్‌టెంట్ తర్వాత అది లూజ్ అయిపోతది. సో, ఈ యూరిక్ యాసిడ్‌ని తగ్గించుకోవాలంటే ఫస్ట్ ఈ ఫుడ్స్ అనేవి తగ్గించుకోవాలి. ప్లాంట్ ప్రోటీన్, యానిమల్ ప్రోటీన్, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ నుంచి వచ్చే ప్రోటీన్ అండ్ ఎక్స్‌టర్నల్ ప్రోటీన్ పౌడర్స్ నుంచి ప్రోటీన్ ఇంటేక్ తగ్గించుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ యూరిక్ యాసిడ్ తగ్గాలి అంటే వైటమిన్ సిని చాలా బాగా తీసుకుంటే యూరిక్ యాసిడ్ అనేది తగ్గుతది. ఎందుకంటే యూరిక్ యాసిడ్‌ని ఈ కాంట్రడిక్షన్ అనమాట వైటమిన్ సి. సో, దాన్ని టాకిల్ చేయడానికి వైటమిన్ సి తీసుకోవాలి. వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ వచ్చేసి మనకి లెమన్ గానీ, ఉసిరి గానీ స్ప్రౌట్స్‌ని ఫర్మెంట్ చేసిన తర్వాత కూడా వైటమిన్ సి ఒస్తది మనకి. మొలకెత్తిన పెసర్‌లో గానీ, చోలేలో గానీ, రాజ్మాలో గానీ వీటిలో వైటమిన్ సి ఒస్తది. ఈ వైటమిన్ సిని తరచుగా తింటే యూరిక్ యాసిడ్ తగ్గుతది. కానీ కొంచెము మొలకెత్తకుండా అలాగే రా‌గా తిన్నప్పుడు కూడా యూరిక్ యాసిడ్ పెరుగుతది. మొలకెత్తిన తర్వాత ఉడకబెట్టి తిన్నప్పుడు వైటమిన్ సి ఎక్కువగా ఉన్నప్పుడు యూరిక్ యాసిడ్ పెరగదు. నెక్స్ట్ ఇంకొచ్చేసి కొంచెం ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌లో వైటమిన్ సి ఎక్కువుంటది. వైటమిన్ సి హీట్ రెసిస్టెంట్ కాదు. సో, కొంచెం హీట్‌గున్నా గూడా, ఎక్కువ కోల్డ్‌గున్నా గూడా అది ఎవాపరేట్ అయిపోతది. సో, లెమన్‌ని నార్మల్ వాటర్‌లో పిండుకొని తాగితే వైటమిన్ సి పర్సిస్ట్ అవుతది. యూరిక్ యాసిడ్ తగ్గించుకోవచ్చు. అండ్ మనకి యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఫుడ్స్ వచ్చేసి నాన్ వెజ్‌లో మటన్ అండ్ చికెన్. సో, మటన్ నార్మల్‌గా ఆర్గన్స్ ఉంటాయి గదా! మనకి బ్రెయిన్ గానీ, మటన్ లివర్ గానీ వీటిల్లో గూడా యూరిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. ఎక్కువ కాన్స్టెంట్‌గా రెగ్యులర్ బేసిస్‌లో నాన్ వెజ్ తినే వాళ్ళకి వీళ్ళు